అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి, వారి యొక్క శాఖల వారిగా వచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఒక మంచి అవగాహన, మంచి ఆలోచన, రాబోయే భావితరాల భవిష్యత్తుని పరిగణనలోకి తీసుకొని మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు అంటే ఇక రాబోయే రోజుల్లో కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ అందరికీ కూడా ఒక సరికొత్త రూపాన్ని దాచుతూ మనందరికీ కూడా తెలుసు ఈవీ టెక్నాలజీ. రాబోయే టెక్నాలజీ మొత్తము ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ రంగానికి నాంది పలుకుతూ ప్రత్యేకంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి రంగంలోన ఈవీ వెహికల్స్ ఉండాలి, ఈ ఈవీ రంగంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. ఈ యొక్క ఈవీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల మన భారతదేశాన్ని పర్యావరణం పైన పరిరక్షించేటువంటి ఒక మంచి కార్యక్రమమే అయినటువంటి ఒక ఉద్దేశంతో మనకి ఈ ఈవీ రంగాన్ని పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా వరకు కొనసాగుతూ ఉంది. మనకి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి త్రూ సచివాలయ సిబ్బంది ద్వారా ఉద్దేశంతో మీకు ప్రత్యేకంగా ఈరోజు మన అధికారులు ప్రత్యేకంగా పీడీ గారు అందరికీ కూడా మీకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడ సెక్రటరేట్ నుంచి మనకి ఆదేశాలు రావడం జరిగింది. ఓకే, దీన్ని ఏ విధంగా మనం పెంపొందించాలి, దీనివల్ల ఉపయోగం ఏమంటే మనకి షోరూమ్ కూడా మన కుప్పంలోనే ఏర్పాటు చేయడము. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ రంగం రావడానికి ప్రధాన కారణం ఏమంటే పొల్యూషన్ అరికట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లు నాటమనేసి మనందరూ కూడా చెప్తా ఉంటాము. చెట్లతో పాటు మనకి ఈ పొగ కాలుష్యము, ఈ శబ్ద కాలుష్యాన్ని అరికట్టినట్టయితే మనమందరూ కూడా మన భారతదేశాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి దేశంగా మనమందరూ కూడా ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యమైన వాళ్ళ మొత్తం. మీకు అందరికీ కూడా తెలుసు, ఇటీవల మన ఢిల్లీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పెట్రోల్ డీజిల్ బండ్లని ఢిల్లీ టౌన్ లోపలికి రానికుండా అవుట్స్కర్ట్ నుంచి బయట పంపించేస్తారు. మీకు అందరికీ కూడా తెలుసు, మొత్తం డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్ని ఢిల్లీ ప్రభుత్వము బ్యాన్ చేయడం జరిగింది. మీకు అందరూ కూడా చూస్తుంటారు, ఫార్చునర్ కార్లు కానీ, ఇన్నోవా కార్లు కానీ, టీఎల్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి కార్స్ మనం తక్కువ రేట్లో తెచ్చుకొని మనం అందరూ కూడా వాడుతున్నాం. ఎందుకంటే అక్కడ ఎక్కువగా శబ్ద కాలుష్యము, పొగ కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల స్కూల్ పిల్లలు కూడా గ్యాస్ సిలిండర్స్ కూడా మూతికి పెట్టుకొని వాళ్ళ స్కూల్కి వెళ్తున్నటువంటి తరుణంలో వీటిని అవేర్నెస్ చేయాలి, ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక మంచి సదుద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మొత్తం కూడా ప్రమోట్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన పక్క రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో 6 నెలల కాలం నుంచి ఈవీ వెహికల్స్ పైన పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. ఎందుకంటే టౌన్ లోపలికి రావాలంటే ఆటోలు కానీ, టూ వీలర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి. డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు ఇవన్నీ కూడా ఊరి అవుట్స్కట్ లోనే పనిచేయాలి, లోపలికి వచ్చే అవకాశం లేదు. ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలన్నా రాయితీ కూడా కల్పిస్తామనే ఉద్దేశంతో మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఆదేశం చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో మన ఆంధ్ర కూడా అటువంటి గైడ్లైన్స్, విధి విధానాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి తరుణంలో మనమందరూ కూడా రాబోయే టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని బాగా ఎలక్ట్రిక్ వైపు నడవాలని, పర్యావరణాన్ని కాపాడాలని మీకు ఈ అవకాశం అవేర్నెస్ కల్పించమని చెప్పేసి మాకు పంపడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే సందేశం, మీరందరూ కూడా పెట్రోల్ బండ్లు వాడతారు, దయచేసి పెట్రోల్ బండ్లు వాడాలి చేయలేదు సార్, ప్లీజ్ సార్ ఏమనుకోండి మేడం. మీరు స్కూటీస్ అందరూ కూడా పెద్ద బండ్లు, పెట్రోల్ బండ్లు వాడేవాళ్ళు ఓకే, సగం అంటే సగమే వాడతారు మేడం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఫుల్ గా. ఓకే, అంటే మనకి విధి లేని పరిస్థితుల్లో పెట్రోల్ బండ్లు వాడతాం. ఓకే, పెట్రోల్ బండ్ల గురించి ఒక చిన్న విషయం చెప్తాం. అందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి మీరందరూ కూడా పెట్రోల్ బండి కనీసం ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే అమౌంట్ రూపంలో ఎంత డబ్బులు పెట్రోల్ పోయి మేడం?
ఈజీగా 2 లీటర్లు పోయేలా సార్, ఈజీగా 2 లీటర్లు పోయేలా అప్రాక్సిమేట్లీ అదే మంచి మామూలు మైలేజ్ వచ్చే బండి అయితే, అదే పల్సర్ బుల్లెట్ అయితే మంచి తక్కువ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కానీ మైలేజ్ తక్కువ వస్తుంది. అదైతే 200 300 కనీసం 2-3 లీటర్లు పోయాలి. ఇప్పుడు మార్కెట్ లో పెట్రోల్ ఏం రేట్ ఉంది మేడం? లీటరు 110. విజయవాడలో 110. ఇక్కడ ఎక్కడైతే మేడం? అంతేనా? ఓకే, వెరీ గుడ్. అంటే 110 రూపాయలు పెట్రోల్ ఉంది. అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్లు పోవాలంటే 2 లీటర్లు పోవాలంటే 220 రూపాయలు ఈజీగా అవుతుంది. కరెక్టే కదా మేడం? ఆ 220 రూపాయలని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే మన కంటికి కనబడకుండా పోసేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు 100 కిలోమీటర్లు రోజు జర్నీ చేయాలంటే 200 ఈజీగా పెట్రోల్ పోవాలి. 200 ఇంటూ 30 రోజులకి 6,000 రూపాయలు ఈజీగా అయిపోతుందా సార్? కంటికి కనబడ జోబికి పొక్క పడుతుందా? తర్వాత 6,000 రూపాయలు ఇంటూ 12 నెలలు ఈజీగా అప్రాక్సిమేట్లీ 72,000 ఓన్లీ పెట్రోల్కి అవుతాయి. కరెక్టా కదా మేడం? పెట్రోల్ బండి నెక్స్ట్ మెయింటెనెన్స్ ఏముంటుంది సార్? 2.5 కిలోమీటర్ దాకా ఆయిల్ మార్చాలా, బండి పికప్ లేదంటే క్లచ్ ప్లేట్లు మార్చాలా, రింగులు రిపేర్ ఎక్స్ట్రా మొత్తం మెయింటెనెన్స్ అంతా తీసుకుంటే తక్కువలో తక్కువ అంటే కూడా మీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్రోల్ బండి ఖర్చు అవుతుంది. అదేమో మళ్ళీ రిటర్న్ వస్తుందా? రాదు, కంపల్సరీ ఖర్చు అవుతుంది. అలా 10 సంవత్సరాలు పెట్రోల్ బండి వాడామంటే 10 లక్షలు ఈజీగా అవుతుంది. బాగా మైలేజ్ వచ్చే బండి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. మనం అప్రాక్సిమేట్లీ తీసుకున్నాం. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ అనుకున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ బేస్ చేసుకుని ఒక వెహికల్ 4 అవర్స్ ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఆ వెహికల్ గురించి మీకు కూడా అవేర్నెస్ ఇచ్చి మీకు అందరికీ కూడా ఏమైనా డౌట్ ఉన్నా కూడా నెంబర్స్ ఇస్తాను. ఇక్కడ మన పలానా కుప్పంలోనే షోరూమ్ ఉంటుంది. మీకు ఏ విధంగా చేయాలో చెప్తాము. ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే 4 గంటలు ఫుల్ ఛార్జ్ చేస్తే పవర్ 2 యూనిట్లు పవర్ కన్జంప్షన్ అవుతుంది. మార్కెట్ లో పవర్ ఒక యూనిట్ ఏం రేట్ ఉంది సార్? కరెంట్ బిల్లు ప్లీజ్ టెల్ మీ ఎవరు మేడం? 5 రూపాయలు ఉందా? 3 రూపాయలు ఉందా? ఓకే, మనం యావరేజ్ తీసుకుందాం. 5 రూపాయలు అనుకుందాం. 2 యూనిట్లకి ఎంత అవుతుంది సార్? 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు ఛార్జ్ చేస్తే తక్కువలో తక్కువ అంటే 2 యూనిట్లు కన్జంప్షన్ అవుతుంది. 10 రూపాయలు ఛార్జ్ చేసుకుంటే 100 నుంచి 130 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు ఈవీ వెహికల్. ఆ కంపెనీ ఏది, మీకు అవేర్నెస్ ఏంది అనేది కూడా చెప్తా. అట్లా రోజుకు 10 రూపాయలు వేసుకుంటే నెలకి 30 రోజులకి 300 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 300 రూపాయలు ఇంటూ 12 నెలలు వేసుకుంటే 3,600 అవుతుంది. 1 ఇయర్ ఈ బిల్లు, జీరో మెయింటెనెన్స్. క్లచ్ ప్లేట్లు మార్చే పని లేదు, పెట్రోల్ పోసే పని లేదు, ఆయిల్ మార్చే పని లేదు, రిపేర్ అంతా ఏమి మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్, పెట్టుబడి లేదు. దయచేసి మీ యొక్క పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ మారడం వల్ల ఒక సంవత్సరానికి 3,600 అవుతుంది. అప్రాక్సిమేట్లీ లెక్కేసుకుంటే 10 సంవత్సరాలు వాడితే 36,000 అవుతుంది. ఇంకా కూడా ఎక్స్ట్రా ఖర్చు చేసుకున్నా కూడా యావరేజ్ గా 50,000 అనుకున్నా 10 సంవత్సరాల్లో వాడేటువంటి పెట్రోల్ బండికి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది 10 సంవత్సరాలు వాడితే కనీసంలో తక్కువ అంటే కూడా 50,000 మాత్రమే అవుతుంది. అట్లా లెక్కేసుకుంటే కనీసం మనకి 9.5 లక్షల డబ్బులు మనకి సేవ్ అవుతాయి. ఆ విషయం మనకందరికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే డౌట్ ఉంటుంది. ఇవన్నీ పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండి మారడం వల్ల మంచి అవేర్నెస్, పర్యావరణాన్ని కాపాడొచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు, అంతా బాగుంది. చాలా వరకు మార్కెట్ లో పెట్రోల్ ఎలక్ట్రిక్ బండి అంటేనే డౌట్లు ఉంటాయి. ఎందుకంటే మైలేజ్ వస్తుందా రాదా, అదేవిధంగా బ్యాటరీ పని చేస్తుందా రాదా, ఈ ఎలక్ట్రిక్ బండి అంటే కాలిపోతుంది, పేలిపోతుంది, కరెక్ట్ గా ఛార్జింగ్ కరెక్ట్ గా నిలబడదా, లాంగ్ జర్నీకి ఉపయోగపడుతుంది లేదా, ఇటువంటి రకరకాల డౌట్స్ కరెక్టే కదా మేడం? ఉంటాయా ఉండవా? వాటికి పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులు కుమార్ సార్, వెల్కమ్ సార్, మన యొక్క టీమ్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. మీకు ఏ డౌట్ ఇవ్వాలని కూడా సార్ నంబర్ చెప్తారు. మీరు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఎలక్ట్రిక్ బండి అడ్వాన్స్ టెక్నాలజీతో లిథియం బ్యాటరీ, కూల్ బ్యాటరీ మనకు అందించడం జరిగింది. ఇది కూడా టెక్నాలజీ బేస్డ్. బయట పెట్రోల్ ఎలక్ట్రిక్ బండి కొన్ని లోకల్ కంపెనీస్ ఉంటాయి, వాటిలో మౌల్డెడ్ బ్యాటరీ ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం వస్తే కంపల్సరీ కొత్త బ్యాటరీ మార్చుకోవాలి. ఇది అలా కాదు, లోపల ఎలక్ట్రోడ్ సెల్స్ ఉంటాయి. ఆ వీక్ సెల్స్ మనం మార్చుకుంటే ఆటోమేటిక్ గా బ్యాటరీ రిపేరబుల్ అయిపోతుంది, మనం చేంజ్ బ్యాటరీ కాదు. అదేవిధంగా మోటార్ మీకంతా తెలుసు, బయట రకరకాల మార్కెట్ లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలో చైనా మోటార్ కానీ లోకల్ మోటార్ కానీ వాడతారు. మన యొక్క కంపెనీ మీరు చెప్పేటువంటి కంపెనీలో బోష్ కంపెనీ మోటార్ వాడతారు. బోష్ కంపెనీ మంచి కంపెనీలా కదా సార్?
ప్లీజ్ సార్ టెల్ మీ. పోస్ట్ కంపెనీ అంటే ఉదాహరణకు పెద్ద పెద్ద డ్రిల్ మిషన్లు, కటింగ్ మిషన్లు, వాకీ టాక్ మైకులు అంతా కూడా చూసారు. మంచి కంపెనీనే కదా సార్. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ మోటార్ ఇచ్చాడు, అది కూడా వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ. వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ అంటే ఏంటంటే సబ్మర్జిబుల్ టైపు. బండి నీళ్ళలో పోయినా కూడా ఏమీ కాదు. అదే పెట్రోల్ బండి నీళ్ళలో పోయిందంటే ఇంజన్ సీజ్ అయిపోతుంది. మనకి సబ్మర్జిబుల్ టైప్ మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛార్జింగ్ నెంబర్ 1 క్వాలిటీ. అదేవిధంగా బాడీ, చాలా మంది ఎలక్ట్రిక్ బండి అంటే కింద పడితే పగిలిపోతుంది, పేలిపోతుంది, ఇరిగిపోతుంది అని డౌట్ ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, పేలిపోవడానికి, కాలిపోవడానికి ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ కాదు, లిథియం బ్యాటరీ. లిథియం బ్యాటరీ కాబట్టి మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు లెడ్ బ్యాటరీ వాడేటప్పుడు నోకియా మటర్స్ ఫోన్ మనం వాడాలి కదా మేడం, ఆ బ్యాటరీ ఉబ్బిపోతా ఉంటుంది. ఆ బ్యాటరీ పేరు లెడ్ బ్యాటరీ. ఇప్పుడు మనమందరూ కూడా ఆండ్రాయిడ్ టెక్నాలజీలోకి వచ్చేసాం కాబట్టి మనం వాడుతున్నటువంటి ఫోన్ లో లిథియం బ్యాటరీ. ఇది కూల్ బ్యాటరీ. 100% ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. నిజమే కాదమ్మా? మన ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉబ్బుతారా, పేరుతారా? లేదు. అప్పుడు వాడుతున్న బ్యాటరీ వేరు, ఇప్పుడు వాడుతున్న బ్యాటరీ వేరు. కాలక్రమేణా టెక్నాలజీ మారంగా మనం కూడా దాన్ని అనుసరించి ముందుకెళ్తే మనీ సేవ్ చేసుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనటువంటి సరికొత్త రూపాలు దాల్చుతూ విభిన్నమైనటువంటి రంగుల్లో 21 మోడల్స్ రంగుల్లో మీకు అందరికీ కూడా మహిళలకైతేనేమి, పురుషులకైతేనేమి, కాలేజ్ స్టూడెంట్స్ అయితేనేమి, రైతులకైతేనేమి, వ్యాపారస్తులకైతేనేమి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మోడల్స్ అనేటువంటి వెహికల్స్ మన కంపెనీ అందుబాటులో మీకు తీసుకురావడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మన కుప్పంలో ఈ యొక్క షోరూమ్ ని తక్కువ కాలంలోనే ఏర్పాటు చేస్తారు. మీకు అన్ని విధాలా ఒక్కసారి మీరు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ మీరు వాట్సాప్ లో నాకు పెట్టారంటే కూడా మీకు ఆ పీడిఎఫ్ అంతా కూడా సెండ్ చేస్తాను. అది ఎలా చేయాలి, ఏం చేయాలి కూడా తీసుకోవచ్చు. మీ యొక్క వార్డులో కానీ, మీ యొక్క సచివాలయంలో కానీ మీ ద్వారా కొన్ని వందల మందిని వాళ్ళ యొక్క పంటని ప్రమోట్ చేసి పర్యావరణ పరిరక్షణలో మీరందరూ కూడా భాగస్వామ్యం పంచుకుంటారని మా యొక్క కంపెనీ తరఫున, అవేర్నెస్ తరఫున, ప్రత్యేకంగా ఈవీ రంగం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నంబర్ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, చెప్తాను. 900 88 1066. ఇక్కడే కాదు, పాన్ ఇండియా మొత్తం ఉన్న షోరూమ్లు మన కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా మన సీఎం గారు ఎలక్ట్రిక్ రంగం పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న తరుణంలో ఇక్కడ సక్సెస్ చేసి తర్వాత జిల్లా వ్యాప్తంగా ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఏమి డౌట్ ఉన్నా కూడా తెలియజేస్తాము. మీకు ఇక్కడ మన కుప్పంలో అందుబాటులో ఉన్నటువంటి మన ఉమర్ సార్, నేను వచ్చేసి ఇక్కడ మన అన్ని బుకింగ్ ఆఫీస్ పెట్టుకొని నేను మీకు అందరికీ కూడా వెహికల్స్ అందుబాటులో తెప్పించిస్తా ఉంటారు. మీకు ఎటువంటి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా సార్ అడిగితే కూడా చెప్తారు. ఒకసారి 1 నిమిషం సార్ మాట్లాడి మీ నెంబర్ కూడా ఇవ్వండి.